యూరియా కొరతలతో భారీ వర్షాలతో రైతులు అల్లకొల్లలమవుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకుంటున్నట్లు లేదు. ముఖ్యమంత్రి మంత్రులను నిత్యం కేసీఆర్ను నిందించడంలో బిజీగా ఉంటే అధికారులు మొద్దు నిద్రలో సేద తీరుతున్నారు. రాష్ట్రంలో పడిన వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగి జనం ఆగమయ్యారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, కాల్వలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలే రంగంలోకి దిగి మరమ్మతులు చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలంలో సింగూరు ఎడమ కాల్వ తెగిపోవడంతో మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ 2 చోట్ల బస్వాపూర్ మరియు మిన్పూర్ మధ్య ఎడమ కాలువకు గండిపడింది. దీంతో చెరువులోకి చేరిన నీరు పంట పొలాలు ముంచెత్తింది. 100 ఎకరాల పంట పొలాలు నీటిపాలయ్యాయి. ఇది జరిగి 20 రోజులు కావస్తున్నా అధికారులు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అనేకసార్లు నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మిన్పూర్ గ్రామస్తులు ఏకమై కాల్వ పూడ్చివేతకు పూనుకున్నారు. తమ వద్ద ఉన్న ట్రాక్టర్లకు వాళ్లే డీజిల్ పోయించుకొని జేసీబీలు ఉపయోగించుకొని శ్రమదానం చేసి కాల్వకు ఉన్న గండిని పూడ్చారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనరసింహ మంత్రి పదవిలో ఉన్నా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మొద్దు నిద్రలో ఉన్న అధికారులకు కనువిప్పు కలిగేలా కాలువకు అడ్డుకట్టు వేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ వచ్చిన సమయంలో వారం రోజుల్లో మరమ్మతులు చేపిస్తామని హామీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు ఆ పనులు చేపట్టలేకపోయారు. ఆ కాల్వపై ఆధారపడి ఉన్న రైతులు నీటి కోసం అప్పటికే 40 రోజులుగా ఎదురుచూశారు. ఎడమ కాలువ నుంచి నీరు రాక పండించిన పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక ఇక లాభం లేదనుకొని గట్టి నిర్ణయానికొచ్చారు. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తమ పని అవ్వదని భావించి తమ కష్టార్జితంతోనే కాలువ గండి పూడ్చుకునేందుకు ఒక తాటిపై నిలిచారు. తమ జోబుల్లోని డబ్బులతో వ్యవసాయాలకు వాడే తమ సొంత ట్రాక్టర్లతో జేసీబీలు ఉపయోగించి సమస్యను పరిష్కరించుకున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ మంత్రి అయ్యుండి కూడా తమకు ఉపయోగం లేకపోయిందని అంటూనే తమను పట్టించుకునే ప్రభుత్వానికి ఈ ఘటన కనువిప్పు కావాలని ఆశించారు.